హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. వచ్చే వారం ఇందిరమ్మ ఇండ్ల చీరల పంపిణీ. ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ లోపు పంచనున్న బల్దియా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి జిహెచ్ఎంసీకి చేరిన 5 లక్షల చీరలు. వచ్చే వారం నుంచి గ్రేటర్లో చీరల పంపిణీ చేసేందుకు జిహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో బతుకమ్మ పండుగ ముందుగానే చీరలను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి సోమవారం జిహెచ్ఎంసీకి చీరలు చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు జిహెచ్ఎంసీ అధికారులు చీరలు అందజేయనున్నట్టు. మొత్తం గ్రేటర్లో 49,714 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూప్లో 10 మంది చొప్పున మహిళలు ఉన్నారు. మొత్తం జిహెచ్ఎంసీకి 5 లక్షల చీరలు వచ్చాయి. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందుగానే చీరల పంపిణీ జరగనుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఈసారి 800 ఖరీదు చేసే చీరలు పంపిణీ చేస్తుంది. ప్రతి చీరకు ప్రత్యేకంగా ఓ కవర్లో అందించున్నారు. అయితే బతుకమ్మ పండుగకి ముందుగానే ఒక చీర పంపిణీ చేస్తుండగా సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది. ఏవైతే ఈ బతుకమ్మ చీరలు ఉన్నాయో, ఎవరైతే అంటే మహిళా గ్రూప్ సభ్యులు ఉంటారో వారికైతే ఈ చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనకు వచ్చే వారం నుంచి, అంటే దాదాపు మళ్ళీ ఒక సోమవారం నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సోమవారం నుంచి అయితే ఈ బతుకమ్మ చీరలు అయితే ప్రతి ఒక్కరికి అందించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ చీరలు అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక ఏమైతే ఇవ్వట్లేదు, ఓన్లీ ఈ 800 రూపాయలు ఖరీదు చేసే ఒక చీర మాత్రం పంపిణీ చేస్తున్నారు. తర్వాత సంక్రాంతికి అయితే మరొక చీర అందుబాటులోకి అయితే తీసుకొచ్చి మహిళలకైతే పంపిణీ చేయబోతున్నారు. మీకు తెలిసిన ఎవరైతే గ్రూప్లకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారికైతే ఒకసారి కలవండి. మీకు సంబంధించిన చీర ఏదైతే ఉంటుందో అది పంపిణీ చేయనున్నారు.